అన్న మన వాళ్ళు కొంచెం దూరం ఉన్నాడు. పెట్రో వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. కార్యకర్తలు కూడా అందరూ సమాన్యాన్ని పాటించాలి. అందరూ కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పొంగల్ రవి గారు కూడా ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇక్కడ ఉన్నారు. ఆ మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల మేము కూడా తల్లిదండ్రులు కూడా ఏం చెప్పి కిచెన్ షెడ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే గత 2-3 సంవత్సరాల నుంచి మూతపడ్డ పాఠశాలను గ్రామ యువకులు స్వామి గారి ఆధ్వర్యంలో దీన్ని తెరపేయడం, ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ స్కూళ్లకు సమానంగా ప్రభుత్వ విద్యను అందించాలని ప్రభుత్వ సంకల్పానికి తోడై గ్రామీణ వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఖచ్చితంగా ఈ పాఠశాల సమస్యలు ఏమున్నా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా చేసిన బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి యంగ్ ఇండియా స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈరోజు నిజంగా స్వామి చేసిన ప్రయత్నం చాలా మంచి, అంటే చాలామంది యువకులకు ఇది యొక్క స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే పట్టణాలకు వలసపోతున్న ఈ రోజున్న పట్టణాల వైపే యువత చూస్తుంది. కాబట్టి గ్రామీణ వ్యవస్థలో విద్యను ముందుకు తీసుకుపోయినప్పుడు పల్లెలు పటిష్టంగా అవుతాయి. కాబట్టి మరి వారి ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి చెట్టు నాటడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే అడవులు అన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు గాలి అనేది, ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వన మహోత్సవం భాగంగా ప్రతి ఒక్కరు మొక్క నాటడమే కాదు, దాన్ని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రకృతిని మనము ప్రేమించినప్పుడే రేపటి తరాలకు ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి ప్రాంతాన్ని అందిస్తాం. కాబట్టి ఆ బాధ్యత కూడా మనం తీసుకోవాలి. రేపటి పౌరుల కోసం కూడా మనం ఏం చేసినామనేది ఒక ఆలోచన చేసుకొని
పల్లెలు పచ్చగా ఉంటేనే పర్యావరణం కాపాడుతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఒక చెట్టుని పెట్టడమే కాదు దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఈ పాఠశాలకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మరి చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి చిన్నారులందరికీ కూడా చేర్పించి మరి మీకు ఏమైనా ఈ ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందాలని ఎంతో ఒక మంచి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఎప్పుడు మీకు తోడ్పాటు ఉంటుంది. మరొక్కసారి మరి స్వామిని వారి మిత్ర బృందాన్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటారు.